సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్కి నిన్న క్లాస్లో మనం ఎడిషన్స్ ఆన్ ఇంటీజర్స్ అలాగే సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. మామూలుగా మనం పూర్ణ సంఖ్యల గుణకారం అంటే 4 × 3 4 3s are 12 అని రాసేస్తాము. 5 6 are 30. ఓకేనమ్మా. ఇంటీజర్స్లో నెగిటివ్ ఇంటీజర్స్ వచ్చినప్పుడు 5 × -4 మామూలుగా నెంబర్స్ మాత్రం మల్టిప్లై చేసేస్తాం. 5 4s are 20. ఇక్కడ మైనస్ ఉంది కదా, మనం ఇది చెప్పేటప్పుడు మనం ఏం చెప్తామంటే ప్లస్ ఇంటూ ప్లస్ వచ్చి రెండు ప్లస్లే. దీనికి సైన్ ఏంటి? పాజిటివ్. ఇది కూడా పాజిటివ్ ఇంటీజర్ అంటే ఇది ప్లస్ ఇది ప్లస్. కాబట్టి రెండు ప్లస్లు వచ్చినప్పుడు మనం వచ్చేది కూడా ప్లస్ అవుతుంది. ఆన్సర్లో కూడా సైన్ ఏమొస్తుంది? ప్లస్. అలా కాకుండా ఒక ప్లస్ ఒక మైనస్ కానీ ఒక మైనస్ ఒక ప్లస్ కానీ వచ్చింది అనుకోండి, మనకు వచ్చేది ఏమవుతుందంటే మైనస్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ కానీ మైనస్ ఇంటూ ప్లస్ కానీ అయితే మనకు వచ్చేది సైన్ ఏమొస్తుందంటే మైనస్. అలాగే రెండు మైనస్లే, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఏమొస్తుందంటే ప్లస్. 2 7s are 14, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 14. ఓకేనా. నెక్స్ట్ నెంబర్ లైన్ మీద మల్టిప్లికేషన్ చూసినప్పుడు మనకి 4 × 3 3 కానీ 4 కానీ 4ని 3 టైమ్స్ కానీ 3ని 4 టైమ్స్ కానీ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తాము. 3ని 4 టైమ్స్ రిప్రజెంట్ చేసామనుకోండి 0 అంటే 3 అంటే 0 నుంచి 3 1 3 2 3s 3 3s 4 3s are 12. ఓకే, 4 3s are 12 ప్లస్ 12 రెండు పాజిటివే కాబట్టి పాజిటివ్ సైడ్ వెళ్ళాం. 4 × -3 అంటే -3ని 4 టైమ్స్ మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసామనుకోండి. 4 × -3 0 నుంచి 1 -3 -6 నాకు టైం సరిపోలేదు -9 నెక్స్ట్ వచ్చి -12 అవుతుంది. అంటే 4 × -3 ఏమవుతుందంటే -12. 2 × -5 అంటే -5ని 2 టైమ్స్ 0. ఇక్కడ -5 అంటే ఏదో వస్తుంది మనకి 0కి లెఫ్ట్ సైడ్ 1 టైం. నెక్స్ట్ 2 టైమ్స్కి వచ్చి 10 -10 ఇక్కడ ఎక్కడ ఉంటుందమ్మా అది నెంబర్ లైన్ మీద. 2 5s are -10. ఓకేనా. నెంబర్ లైన్ మీద చూపించాలంటే మల్టిప్లికేషన్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము. రెండు ప్లస్లు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ప్లస్సే. ఒకటి మైనస్ ఒకటి ప్లస్ వచ్చినప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ కూడా మైనస్సే అవుతుంది. రెండు మైనస్లు అయినప్పుడు ఏమవుతుంది మనకి? ప్లస్ వస్తుంది. ఓకే, చూడండి ఒకసారి. డూ దిస్లో సాల్వ్ ది ఫాలోయింగ్ అని ఉంది. 2 × -6 2 × -4 9 × -4. దీన్ని మీరు నెంబర్ లైన్ మీద అవసరం లేదు, మామూలుగా చేయండి. 2 × -6 అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి 2 6 are 12 వస్తుంది. ఒకటే ఉంది కాబట్టి -12 వస్తుంది. 5 × -4 5 4s are 20 -20. 9 4s are 36 మైనస్ ఒకటే ఉంది కాబట్టి -36 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రమ్ ది అబవ్ ఎగ్జాంపుల్ యూ షుడ్ హ్యావ్ నోటీస్ దట్ ప్రొడక్ట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ ఆల్వేజ్ ఏ నెగిటివ్ ఇంటీజర్. ఓకేనా. ఇక్కడ పైన చూడండి 4 × -5 -4 × 5 అయినా ఏమవుతుంది? -20. అంటే ఒక పాజిటివ్ ఇంటీజర్ని ఒక నెగిటివ్ ఇంటీజర్ని మల్టిప్లై చేస్తే మైనస్ నెగిటివే వస్తుంది. ఓకే, ది ప్రొడక్ట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ ఏ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆల్వేస్ ఏ నెగిటివ్ ఇంటీజర్. ఓకే, మనం చెప్పుకున్నాము ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అయితే నెగిటివ్, ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ అయితే నెగిటివ్ అవుతుంది. రెండు నెగిటివ్ అయితే మనకు వచ్చేది ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. ఓకే, దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే ది ప్రొడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ పాజిటివ్, ది ప్రొడక్ట్ ఆఫ్ 3 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ నెగిటివ్, ది ప్రొడక్ట్ ఆఫ్ 4 నెగిటివ్ ఇంటీజర్స్ ఈజ్ ఎ పాజిటివ్,
The product of 5 negative integers is a negative integer. Okay. Multiplication of more than 2 negative integers అయితే ఏమవుతుంది? 2 లేదా అంతకన్నా ఎక్కువ రెండు సంఖ్యలు గుణకారం చేస్తే ఏమవుతుంది? చూడండి, -2 ఇంటూ -3 రెండు నెగిటివ్. ఏమొస్తుంది మనకి? 2 మైనస్ వచ్చినప్పుడు 2 3s are 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ 2, ఇక్కడ చూడండి 3 నెగిటివే. 2 ఇంటూ 3 ఇంటూ 4, 2 3s are 6, 6 4s are 24. ఎలా రాస్తాం? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మరి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2 నెగిటివ్స్ వచ్చినప్పుడు ప్లస్ వచ్చింది, 3 నెగిటివ్ వచ్చినప్పుడు మైనస్. ఇక్కడ మొత్తం 4 ఇంటీజర్స్ ఉన్నాయి, నెగిటివ్ ఇంటీజర్స్. -2, -3, -4, -5. 2 3s are 6, 6 4s are 24, 24 5s are 120. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, మనకి 2 ఇంటీజర్స్ అంటే ఈవెన్ నెంబర్స్, 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటే ప్లస్ వస్తుంది. ఆడ్ నెంబర్లో నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటే మైనస్ వస్తుంది. ఈవెన్ నెంబర్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటే ప్లస్ వస్తుంది. ఇప్పుడు -2 ఇంటూ -3 ఇంటూ -4 ఇంటూ -5 ఇంటూ -6 ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? మొత్తం 5. కాబట్టి సైన్ ఏమొస్తుంది? ఆన్సర్ ఏదైనా సైన్ ఏమొస్తుంది మనకి? మైనస్ వస్తుంది. 5 నెగిటివ్ ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది. దీని నుంచి మనం ఏం చెప్పచ్చు ఇప్పుడు? The product of 2 negative integers is positive integer. The product of 3 negative integers is negative integers. The product of 4 అంటే even number, negative integers is a positive integer. The product of 5 negative integers is a negative integer. Will the product of 6 negative integers be positive or negative? 6 వచ్చినప్పుడు ఏమొస్తుంది మనకి? పాజిటివ్. పాజిటివ్ నెగిటివ్ నెంబర్స్ 6 ఉన్నప్పుడు మనకు వచ్చేది ఇంటీజర్. ఎలాంటి ఇంటీజర్ వస్తుందంటే పాజిటివ్ ఇంటీజర్స్ వస్తుంది. ఎందుకని? మనకి ఈవెన్ నెంబర్ 6 అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ మల్టిప్లై చేసినప్పుడు మనకు వచ్చేది పాజిటివ్ కాబట్టి. నెక్స్ట్ ట్రై తీసి చూడండి అమ్మ. ఇక్కడ -1 ఇంటూ -1 ఏమొస్తుంది? 2 పాజిటివ్స్, 2 నెగిటివ్స్ కాబట్టి మనకు వచ్చేది పాజిటివ్. ప్లస్ 1 ఇంటూ 1 1, 2 ఉన్నాయి కాబట్టి ప్లస్. 1 2 3 మొత్తం ఎన్ని ఉన్నాయి? ఆడ్ నెంబర్లు ఉన్నాయి కాబట్టి సైన్ మైనస్ వస్తుంది. 1 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే ఈవెన్ నెంబర్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది ఇంటూ 1. 1 2 3 4 5 కాబట్టి ఏదో వస్తుంది ఇక్కడ మనకి? -1. దీన్ని బట్టి మనం ఏం చెప్తాము? Thus we find that if the number of negative integers being multiplied is even, then the product is a positive integers, and if the number of negative integers being multiplied odd, the product is negative integers. Okay namma? ఈవెన్ నెంబర్లో నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటే సైన్ ఏమొస్తుంది మనకి? ప్రొడక్ట్లో పాజిటివ్ ఇంటీజర్ వస్తుంది. ఆడ్ నెంబర్లో ఉంటే నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 4 -100 ఇంటూ -6 ఎంత వస్తుంది? 100 ఇంటూ 6 600. నెక్స్ట్ -3 ఇంటూ -3 ఇంటూ -1 సారీ -3 ఇంటూ -1 ఎంత వస్తుందో ఆన్సర్ వేయండి. 100 ఇంటూ -6, -20 ఇంటూ -10, 15 ఇంటూ -3. ఇప్పుడు ఆన్సర్స్ రాయండి. నెక్స్ట్
వీటిని కూడా హోంవర్క్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఇందులో థర్డ్ క్వశ్చన్ చూడండి. ఏ సర్టెన్ ఫ్రీజింగ్ ప్రాసెస్ రిక్వైర్స్ దట్ రూమ్ టెంపరేచర్ బీ లోయర్డ్ ఫ్రమ్ 40 degrees C at the rate of 5 degrees C every hour. What will be the room temperature 10 hours after the process begins? క్వశ్చన్ ఎక్కించుకున్నప్పుడు మీరు ఒక రూమ్ యొక్క టెంపరేచర్ 40 degrees ఉంది. ప్రతి గంటకి 5 degrees చొప్పున ఆ టెంపరేచరు తగ్గుతూ ఉంది, డిక్రీజ్ అవుతూ ఉంది. 10 hours అయిన తర్వాత ఏమవుతుంది? 10 hours అయిన తర్వాత ఆ రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అని మనం చెప్పాలి. సరే, నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఆన్సర్ చూడండి. ఒక రూమ్ టెంపరేచర్ ఎంత ఉంది అక్కడ మనకి? 40 degrees ఉంది. డిక్రీజింగ్ రేట్ అంటే ఒక అవర్లో ఎంత తగ్గుతుంది అంటే తగ్గుతుంది కాబట్టి మైనస్ చేసుకున్నాం. పర్ అవర్ గంటకి 5 degrees తగ్గుతుంది కాబట్టి ఆఫ్టర్ 10 hours రూమ్ టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే ఆఫ్టర్ 10 hours రూమ్ టెంపరేచర్ ఎంత తగ్గిపోతుంది? మామూలుగా అయితే ఎంత? ఇది 40 ప్లస్ ఎంత తగ్గుతుంది మనకి? తీసేసేయాలి. -5 × 10. ఇదంతా ఒక మామూలుగా రూమ్ టెంపరేచర్ 40 కాబట్టి -5 × 10. దీనికి బ్రాకెట్ వేయండి. 40 ప్లస్ ఈ మధ్యలో ప్లస్ ఇది -50 degrees ప్లస్ 40ని -50 ఏమవుతుంది? ఎలా రాస్తాం మనం? 40 - 50 ప్లస్ ఆఫ్ మైనస్ వస్తుంది. 40లోంచి 50 తీసేయాలి అంటే ఎంత వస్తుంది మనకి? -10 degrees C అవుతుంది. అంటే 10 గంటలు అయ్యేటప్పటికి ఆ రూమ్ టెంపరేచర్ 10 degrees Cకి అంటే బాగా కూల్ అయిపోయి ఉంటుంది. ఫోర్త్ సమ్ చూడండి. ఇన్ ఏ క్లాస్ టెస్ట్ కంటైనింగ్ 10 questions. ఒక క్లాస్ టెస్ట్ ఉంది, దానికి 10 questions ఉన్నాయి. అందులో 3 marks ఆర్ అవార్డెడ్ ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 marks ఇస్తారు. అండ్ -1 mark ఈజ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. ఇన్కరెక్ట్గా ఉంటే తప్పు అయితే ఆన్సర్ -1 ఇస్తారు. అండ్ 0 ఫర్ క్వశ్చన్స్ నాట్ అటెంప్ట్. అక్కడ క్వశ్చన్ రాంగ్ రైట్ కాకుండా అసలు అటెంప్ట్ చేయకపోతే దానికి 0 marks ఇస్తారు. ఓకేనమ్మా? ఇక్కడ ఇలా ఉంది ఆ ప్యాటర్న్. క్వశ్చన్ పేపర్కి అలా ఆ విధంగా కరెక్షన్ చేస్తారు. అప్పుడు ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి చూడండి. 3 questions ఉన్నాయి. గోపి అనే అబ్బాయి, రేష్మ అనే అమ్మాయి, రష్మి అనే వాళ్ళు మార్క్స్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు గోపి 5 కరెక్ట్ చేశాడు, 5 ఇన్కరెక్ట్ చేశాడు. అప్పుడు అతని స్కోర్ ఎంత? 5 కరెక్ట్ కాబట్టి 5 × 3 ప్లస్ ఇన్కరెక్ట్ 1 కాబట్టి 5 కాబట్టి 5 × -1. అలాగే రేష్మ గెట్ 7 కరెక్ట్ ఆన్సర్స్ అండ్ 3 ఇన్కరెక్ట్ ఆన్సర్స్. కాబట్టి రేష్మ మార్క్స్ ఎలా వస్తాయి? 7 × 3 ప్లస్ 3 × -1 చేస్తే రేష్మ మార్క్స్ వస్తాయి. అలాగే రష్మి 3 కరెక్ట్ అండ్ 4 ఇన్కరెక్ట్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ 7 questions అటెంప్ట్. వాట్ ఈజ్ హర్ స్కోర్? 3 కరెక్ట్ చేసింది అంటే 3 × 3, 4 ఇన్కరెక్ట్, 4 × -1. మొత్తం అమ్మాయి ఎన్ని ఆన్సర్ చేసింది? అటెంప్ట్ చేయలేదు ఎన్ని? 7 ఆన్సర్ అవుట్ ఆఫ్ 7 questions అటెంప్ట్స్. అంటే 7 మాత్రమే ఆ అమ్మాయి అటెంప్ట్ చేసింది. మొత్తం క్వశ్చన్స్ 10 కాబట్టి అటెంప్ట్ చేయకుండా ఉన్నవన్నీ 3. కాబట్టి 3 questionsకి ఎంత వస్తుంది అమ్మాయికి స్కోరు? 3 × 0 అవుతుంది. ఓకే, కాబట్టి ఈ సమ్ ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. సరే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్నమ్మా? 10. అవార్డెడ్ మార్క్స్ ఫర్ కరెక్ట్ ఆన్సర్కి 3, ఇన్కరెక్ట్ ఆన్సర్కి -1, నాట్ అటెంప్ట్ అయితే 0.
ఇప్పుడు గోపి స్కోర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని అబ్బాయి 5 కాబట్టి 5 × 3 = 15. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 5 కాబట్టి 5 × -1 -1. రెండు యాడ్ చేస్తే మనకి 15 + -5 = +10 వస్తుంది. నెక్స్ట్ రేష్మకి కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్గా చేసినవి 7. 7 × 3 = 21. ఇన్కరెక్ట్ ఆన్సర్స్ 3 కాబట్టి 3 × -1 = -3. టోటల్ స్కోర్ వచ్చి 21లోంచి 3 తీసేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు -8. రష్మి కరెక్ట్గా చేసింది 3. 3 × 3 9. ఇన్కరెక్ట్ 4. 4 × -1 కాబట్టి -4. అసలు అటెంప్ట్ చేయనివి 3 కాబట్టి 3 × 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. స్కోర్ 9 - 4 ఏమవుతుంది 5. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్. ఏ మర్చెంట్ ఆన్ సెల్లింగ్ rice earns a profit of 10 rupees per bag of basmati rice sold and loss of rupees 5 per bag of non-basmati rice. అంటే ఒక వ్యాపారి ఉన్నాడు, రైస్ అమ్మే వ్యాపారి, బియ్యం అమ్మే ఆయన. అతను బాస్మతి రైస్ అయితే 10 రూపాయలు లాభానికి అమ్ముతున్నాడు బస్తాకి. అలాగే మామూలు నాన్ బాస్మతి రైస్ అయితే 10 రూపీస్ లాస్ తీసుకుంటున్నాడు. అందులో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయండి. హీ సెల్స్ 3000 బ్యాగ్ ఆఫ్ బాస్మతి రైస్. 3000 బాస్మతి రైస్ని బాస్మతి రైస్ని అతను అమ్మాడు. అప్పుడు లాభం వస్తుంది కాబట్టి 3000 × 10 వస్తుంది. ప్లస్ నాన్ బాస్మతి రైస్ ఎంత అమ్మాడు, 5000 బ్యాగ్స్ అమ్మాడు. 5000 × 5 రెండు యాడ్ చేస్తే అతనికి ప్రాఫిట్ లాసా అనేది తెలుసు. 3000 × 10 చేయండి, 5000 × 5 చేయండి. ఏది పెద్దదైతే దాంట్లోంచి అది తీసేయండి. ప్రాఫిట్ లాసో కనుక్కోండి. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాస్మతి రైస్ బ్యాగ్స్ హీ మస్ట్ సెల్ టు హ్యావ్ నైదర్ ప్రాఫిట్ నార్ లాస్ ఇఫ్ ది నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ సోల్డ్ ఈస్ 6400.